ఈరోజు రాధాష్టమి. రాధ జన్మించిన రోజుగా రాధాకృష్ణులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఒక ఉత్సవంగా చేస్తారు. రాధాకృష్ణుల ప్రేమతత్వం చాలా పవిత్రమైనది. ఒకరి కోసం ఒకరు పుట్టారు. రాధ సౌందర్య సుగుణాల రాశి, కృష్ణుడు సౌందర్యోపాసకుడు. రాసక్రీడలో వారి జన్మలు తరింపజేసుకున్నారు. ఇది బాహ్యం, అందరికీ తెలిసిందే. అంతర్గతంగా చూస్తే యోగ రహస్యం దాగి ఉంది. రాధని తిరగేస్తే ధార అవుతుంది, అంటే ఆగకుండా స్రవించేది. రాధ అమృతవర్షిణి. ప్రతి మానవునిలోనూ ఒక రాధ అంటే ధారగా అంతర్గతంగా ప్రాణశక్తి అయి ఉంది. మనలో ప్రతి నిత్యము అమృతధారలు స్రవిస్తూ 72,000 నాడులను తడుపుతూ ఉన్నాయి. ఇది యోగము. యోగులు ఎంతో సాధన చేసి తమ ఉపాసనా శక్తితో ఇడ పింగళ నాడులను అరికట్టి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి ద్వారా ప్రాణశక్తి అనుసంధానంతో సహస్రారంలో నిలిపి అమృతపానం చేస్తారు. వారికి పునర్జన్మ ఉండదు. ఇదే యోగ రహస్యం. కృష్ణుడు చేసింది ఇదే. రాధను తన ప్రాణంతో పెనవేసి ప్రేమతో ఆరాధించాడు. రాధ కూడా ఆ ప్రేమైక మూర్తి. అంతే అనురాగంతో పెనవేసుకుంది. వారి కలయిక లోకానికి ఆదర్శం. అందుకే ఆయన యోగేశ్వరుడయ్యాడు. రాసక్రీడకు సారథి అయి గోపికల హృదయాలలో నిలిచి ముక్తిని ప్రసాదించాడు. ఈ రోజున మనమంతా రాధాకృష్ణులను మనసారా స్మరించి తరిద్దాం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. నేను మీ సౌజన్య, స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్. కాంటాక్ట్ మీ 9494335642 for more spiritual updates.